హలో, ఇప్పుడు మనం పెప్పర్ చికెన్ ఫ్రై చేసుకుందాం. సూపర్గా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో అరకిలో చికెన్ చేస్తున్నాం. సో 1 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ మిరియాలు వేసుకుందాం. అలాగే కాస్త బండ పువ్వు, దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు, చిన్న అనాస పువ్వు, మరాఠీ మొగ్గ. ఇందులో 1 టీ స్పూన్ సోంపు. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా మసాలాలు చక్కగా వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలతో పాటే ఉప్పు కూడా వేసేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేయండి, బాగుంటుంది. ఉల్లిపాయలు వేగేలోపు మసాలాలన్నీ మిక్సీ చేసేసుకున్నాం. ఇలా చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. కాస్త పసుపు. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకో. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. నేనైతే చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కొట్టించాను. నాకు ఇలా ఇష్టం. పెప్పర్ చికెన్ చిన్న చిన్న పీసెస్ చాలా బాగుంటాయి. చికెన్ వేసిన తర్వాత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా చికెన్ కాస్త నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసేయాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఓపెన్గానే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీరు డైరెక్ట్గా స్టార్టర్ లాగా తినాలి అనుకుంటే ఇంకా ఫ్రై చేసుకోండి. కర్రీ లాగా చపాతీలోకి రైస్లోకి కావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అది మీ ఇష్టం. నేనైతే కొంచెం ఫ్రై లాగానే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొంచెం సేపు ఫ్రై చేస్తాను. నేను ఇలా దగ్గరికి చేస్తున్నాను. చూడండి, సూపర్ ఫ్రై. సో డన్ అండి పెప్పర్ చికెన్. రండి బౌల్లోకి తీసుకుందాం. అద్దిరిపోయింది. మా చెల్లేమో నా వెనకాల 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 తిరుగుతుంది చికెన్ కోసం. ఇలా స్టార్టర్లా కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. కావాలి అంటే మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడే తయారు చేసుకున్న పెప్పర్ చికెన్ భలే ఉందండి. కరెక్ట్ స్పైసీ, అంతా సూపర్గా ఉంది. డైరెక్ట్ ఇట్లనే తినేయచ్చు అసలు. స్టార్టర్ లాగా ఇలానే తినేయచ్చు. అదే పోయింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.